అన్న నందమూరి తారక రామారావు గారు ఆనాటి వరకు వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ ఎటువంటి ఆసరాగా లేనటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి వృద్ధుడికి అండగా ఉండేటువంటి కార్యక్రమం సామాజిక పెన్షన్లు. ఈరోజు ముఖ్యంగా ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు అవ్వతాతలకు అండగా నిలిచేటువంటి కార్యక్రమం కానీ, దివ్యాంగులకు భరోసా కల్పించేటువంటి కార్యక్రమం, ముఖ్యంగా వితంతువులకు కానీ రోగులకు కానీ పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వం అంటే కేవలం పరిపాలన కాదు, బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచేటువంటి కార్యక్రమం చేయాల్సినటువంటి బాధ్యతను ఈ రాష్ట్రానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. ఆనాటి నుంచి నేటి వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవారికి అండగా నిలిచేటువంటి కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ సామాజిక పెన్షన్ల ద్వారా విరివిరిగా ప్రతి ఇంటికి ప్రతి గడపకు కూడా అందిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏ పార్టీ అధికారం ఉన్నా చేసినటువంటి మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వెళ్ళేటువంటి ప్రయత్నం చేసేటువంటి విధంగా ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలకి పునాది వేసినటువంటి పరిస్థితుల్ని ఒక్కసారి మనందరం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఆనాడు 1983లో కేవలం 35 రూపాయలతో అన్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తే ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా 4,000 రూపాయలు అందించేటువంటి కార్యక్రమం వరకు దశల వారీగా, ముఖ్యంగా ఈరోజు మనందరం కూడా ఒక్కసారి ఆలోచిస్తే ఆనాడు ప్రారంభించినటువంటి 35 రూపాయల సామాజిక పెన్షన్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మాత్రమే ఇప్పటి వరకు అనేక సందర్భాల్లో అనేక పరిస్థితులను బట్టి ప్రజా అవసరాలను బట్టి ఈ సామాజిక పెన్షన్ల ద్వారా భరోసా కల్పించేటువంటి కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకుని వెళ్తున్నటువంటి పరిస్థితులు ఒక్కసారి మనందరం కూడా గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఆనాడు 35 ఉన్నటువంటి పెన్షన్ని విరివిరిగా ఆ రోజు కాంగ్రెస్ పరిపాలన వచ్చిన వారు ₹1 కూడా పెంచేటువంటి పరిస్థితులు లేవు. కానీ తరువాత 94 నుంచి 2004 వరకు 45 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని 75 రూపాయలు చేసినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిదే. దాని తర్వాత తెలుగుదేశం పార్టీ హయాంలోనే 125 రూపాయలు చేయడం, అంతేకాకుండా ఒకేసారి దాదాపు 125 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని, సామాజిక పెన్షన్ని దాదాపు 2014-19లో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు 1,800 రూపాయలు పెంచి 2,000 చేసినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారిది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా మనందరం కూడా చూసాం, ఆనాడు ఎన్నికల మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి గారు 2,000 ఉన్నటువంటి పెన్షన్ని 3,000 చేస్తానని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి వృద్ధులను వితంతువులను వాళ్ళందరికీ కూడా చెప్పినటువంటి పరిస్థితులు. కానీ అధికారం చేపట్టిన తర్వాత 2,000 ఉన్నటువంటి పెన్షన్ని దశల వారీగా 250 పెంచుకుంటూ 5 సంవత్సరాలు తాత్సారం చేసినటువంటి పరిస్థితులు. మన ప్రభుత్వం చెప్పినటువంటి మాట ప్రకారం 3,000 ఉన్నటువంటి పెన్షన్ని మొదటి నెలలోనే 4,000 ఇవ్వడమే కాకుండా అప్పటికి ఉన్నటువంటి బకాయి ఏదైతే 3,000 ఉందో ఆ సంవత్సరానికి సంబంధించినటువంటి బకాయిని కలిపి 7,000 ఇచ్చేటువంటి కార్యక్రమం చేసినటువంటి ఘనత ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఒక్కసారి మనందరం కూడా చూసుకుంటే రాష్ట్రంలో ఈరోజు ఎంత ఆర్థిక ఇబ్బందులున్నా కూడా దాదాపు 66,000 కోట్ల రూపాయలు కేవలం ఈ సామాజిక పెన్షన్లకు ఈ 2 సంవత్సరాల్లో ఇచ్చినటువంటి పరిస్థితులు మనందరం కూడా ఒక్కసారి గమనించాలి. ఈరోజు రాష్ట్రంలో కేవలం వృద్ధులకు వితంతులే కాకుండా ఈరోజు దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో
వారెవ్వరు కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేసినటువంటి పరిస్థితులు కావు. కానీ ప్రభుత్వాలు విన్నవించినటువంటి పరిస్థితులు కావు. ఒక మానవత్వం కలిగినటువంటి నాయకుడిగా ప్రతి ఇంటికి కూడా ఒక పెద్ద దిక్కుగా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి దివ్యాంగులకు సంబంధించి 3,000 ఉన్నటువంటి పెన్షన్ని 6,000 చేయడమే కాకుండా ఈరోజు మనందరం కూడా చూస్తూ ఉన్నాం. పూర్తిగా మంచానికి పరిమితమై ఈరోజు ఆసరా అండ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి 15,000 ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, ఇంటింటికి వెళ్ళి ప్రతి నెల 1వ తారీఖున ఉదయాన్నే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అందించేటువంటి కార్యక్రమం కానీ, సెలవు వస్తే 1వ తారీఖున 31వ తారీఖునే వాళ్ళందరికీ కూడా ఆ పెన్షన్ వాళ్ళ ఇంటి గడపకు తీసుకుని వెళ్ళి ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా చేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు మన ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితులను ఈరోజు రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలనేటువంటి ఆలోచన ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం. ఈరోజు మనందరం కూడా చూసుకుంటే దాదాపు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కేవలం పెన్షన్ల కోసం వాళ్ళు ఖర్చు పెట్టినటువంటి ఏదైతే 2009 నెలలోనే దాదాపు వాళ్ళ పరిపాలన మొత్తంలో ఈరోజు రాష్ట్రంలో మనం ఇస్తున్నటువంటి పెన్షన్లు ముఖ్యంగా దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలు పోల్చుకుంటే ఈరోజు మన రాష్ట్రంలో ఎంత ఆర్థిక భారం ఉన్నా కూడా సామాజికంగా అన్ని బడుగు బలహీన వర్గాన్ని అలాగే వెనకబడినటువంటి వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలనేటువంటి ఆలోచనతో మన ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమం. అంతేకాకుండా ఒక్కసారి మనందరం కూడా చూసుకుంటే ఏమైనా సమస్యలు వస్తే ముఖ్యంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి కూడా డిజిటలైజ్ చేసి వాళ్ళు ఎవరైనా ఇంటి దగ్గర ఇంటి దగ్గర లేనటువంటి వాళ్ళని 3 నెలలు అయిన తర్వాత కూడా వారి ఇంటి దగ్గరికి వస్తే వాళ్ళకి సామాజిక పెన్షన్లు అందించేటువంటి కార్యక్రమం కానీ, గత ప్రభుత్వంలో మనందరం కూడా చూసాం 6th సెక్టర్ వ్యాలిడేషన్ అనేటువంటి పేరుతో దాదాపు 18 లక్షల మందిని ఈరోజు పెన్షన్లు తీసేసినటువంటి పరిస్థితులు ఉంటే ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు కూడా మానవతా దృక్పథంతో ఆలోచించి అవసరమైనటువంటి ప్రతి ఒక్కరు కూడా పెన్షన్లు అందించేటువంటి కార్యక్రమం కానీ, ఒక ఇంట్లో పెద్ద దిక్కుకున్నటువంటి పెద్దవారు చనిపోతే ఆ ఇంట్లో ఉన్నటువంటి మహిళకు వెంటనే అదే నెలలో స్పౌస్ గ్రౌండ్స్లో పెన్షన్ అందించేటువంటి కార్యక్రమం కానీ, ఈ విధంగా గత ప్రభుత్వంలో ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ పక్కన పెట్టి సామాజిక పెన్షన్లు కూడా ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి సర్కారు ఒక పక్కనైతే ఈరోజు సామాజిక బాధ్యతతో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా కూడా రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి ఆర్థిక సంక్షోభంలో ఉన్నటువంటి పరిస్థితులు కూడా పూర్తిగా ఈరోజు ప్రజలను ఆదుకోవాలనేటువంటి దృక్పథంతో ఈ ప్రభుత్వం దాదాపు 66,000 కోట్ల రూపాయలు ఈ 2 సంవత్సరాల్లో సామాజిక పెన్షన్లు అందించేటువంటి కార్యక్రమాన్ని చేసినటువంటి పరిస్థితులు. అభివృద్ధి ఒకవైపు, సంక్షేమం ఒకవైపు 2 కళ్ళు అని భావిస్తూ సంక్షేమానికి కూడా పెద్దపీట వేసినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. మనందరం కూడా తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా మన కూటమి ప్రభుత్వం బాధ్యతగా మానవత్వంతో ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే వృద్ధులకు ఆసరాగా, వితంతువులకు అండగా, దివ్యాంగులకు భరోసా కల్పించేటువంటి విధంగా ఈ కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగు నింపేటువంటి విధంగా ముందుకు సాగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.